అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర 47వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు. నీవెంతో అదృష్టవంతుడివి గనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాభక్తులు కలిగాయి నీకు. ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు 7 సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకి భిక్షకు ఆహ్వానించాలని గాన్గాపురం అంటే గంధర్వపురంకి వచ్చారు. ఆ 7 ఆ చుట్టుప్రక్కలున్న 7 గ్రామాలకి పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇండ్లకి రావడం ఎలా సాధ్యమవుతుంది? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి మేము రాగలము అని చెప్పారు. అప్పుడు ఆ 7 స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ, మీరు వాదించుకోవడం ఎందుకు నాయనల్లారా? మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము అని చెప్పారు. అప్పుడు ఆ భక్తులు నమస్కరించి, స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అని అన్నారు. కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడిస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, అయ్యా మేము పేదవాళ్ళమని మమ్ము ఉపేక్షించవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా అతని పదవి నెంచక తమనే నమ్ముకున్న నిరుపేద విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా, అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, ఆనాడు మాకై మేమే రాగలం, సందేహించవద్దు అని వాగ్దానం చేశారు. ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారన్న సందేహంతో ఆ 7 అలాగే నిలబడిపోయారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, మేము మీ గ్రామానికే వస్తాము, కానీ మా ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికి రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ స్వామి ఆ పండుగ నాడు ఏ ఊరో వెళ్తారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపుర వాసులు వెంటనే వారి దగ్గరకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలాడుతూ ఉన్నారు. కానీ వారితో స్వామి మేమీనాడు ఇక్కడనే